హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా కారణాల వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోవడం. మనకి రకరకాల కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని వాడడం వల్ల కావచ్చు, లేకపోతే సరిగ్గా డైట్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఏదైనా డిసీజెస్తో సఫర్ అవుతున్నా కానీ, లేదంటే ఏదైనా మెడికేషన్స్ పైన ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ మనము మెడికేషన్స్ వల్ల కాకుండా, ఇంకా లేదంటే వేరే ప్రోడక్ట్స్ వల్ల కాకుండా మనకి న్యాచురల్గానే మన ఇంట్లోనే హోమ్ రెమెడీస్ని పాటిస్తూ ఈ హెయిర్ గ్రోత్ అనేది మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం. హెయిర్ గ్రోత్ కోసం ఫస్ట్ రెమెడీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ రెమెడీకి మనకు కావాల్సింది ఆనియన్ ఇంకా కోకోనట్ ఆయిల్. సో ఫస్ట్ ఈ ఆనియన్ని నీట్గా మనం క్లీన్ చేసుకుని దీన్ని అంతా కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని గ్రేట్ చేసుకొని ఆనియన్ అంతా జ్యూస్ కూడా రిమూవ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆనియన్ని మనం గ్రేట్ చేసి స్క్వీజ్ చేసినట్లయితే మనకి ఇలా జ్యూస్ వస్తుంది. అలా ఆనియన్ జ్యూస్ని రిమూవ్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ జ్యూస్ అనేది మన హెయిర్కి చాలా మంచిదండి. ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా, హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయాలంటే ఆనియన్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీ హెయిర్ని బాగా కండిషనర్ చేస్తుంది. ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే స్కాల్ప్ ఇరిటేషన్స్ ఉన్నా కానీ, ఇచ్చినెస్ ఉన్నా కానీ, అండ్ ఫ్లేకీ స్కాల్ప్ ఉన్నా కానీ ఇవన్నిటిని కూడా క్యూర్ చేయడానికి ఆనియన్ జ్యూస్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్ని తీసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ అంత కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఈ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఎప్పుడే కానీ మన హెయిర్ కండిషనింగ్కి కానీ, హెయిర్ గ్రోత్ అవడానికి కానీ చాలా మంచిది. హెయిర్ గ్రోత్ కావాలన్నా కానీ, హెయిర్ రాలకుండా ఉండాలంటే ఎవ్రీడే మనం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. హెయిర్ని మంచి కండిషనింగ్ చేస్తుంది. అంతేకాకుండా డ్యామేజ్ కాకుండా అండ్ రఫ్గా కాకుండా మన హెయిర్ని సిల్కీగా ఇంకా స్మూత్గా ఉంచడానికి కూడా కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆనియన్ జ్యూస్ అనేది మనకి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి అది అప్లై చేసినప్పుడు మనకి ఏదైనా స్మూత్ కంటెంట్ అనేది మనం హాఫ్ క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి. సో అందుకనే ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసాము. కోకోనట్ ఆయిల్ అనేది మన హెయిర్ని, రూట్స్ని కూడా బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి అండ్ మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, హెయిర్ని బాగా నీట్గా ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి. అంటే నీట్గా వాష్ చేసుకోవాలి. న్యాచురల్ క్లెన్జర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు మార్కెట్లో అవైలబుల్ ఉన్న క్లెన్జర్ని కూడా యూజ్ చేసుకొని నీట్గా మన హెయిర్ నీట్గా క్లెన్స్ అయిన తర్వాత ఈ మిక్స్చర్ని మీరు కాటన్తో డిప్ చేసి కానీ, లేదంటే ఏదైనా బ్రష్తో కానీ, లేదంటే హ్యాండ్స్తో కూడా మీ స్కాల్ప్ మొత్తానికి కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. రోస్ లాగా, పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకొని స్కాల్ప్కి అంతా కూడా నీట్గా ఈ సొల్యూషన్ అనేది బాగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు బాగా వెయిట్ చేసి ఈ సొల్యూషన్ అంతా కూడా మన హెయిర్కి బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కావాల్సిన మీరు ఏదైనా స్టీమ్ టవెల్ కూడా యూస్ చేయొచ్చు. అంటే కొంచెం గోరువెచ్చని నీటిలో టవెల్ని మనం డిప్ చేసుకొని అదే టవెల్ తలకు కట్టేసుకుంటే ఆ స్టీమ్ అనేది కూడా మనకి ఉన్నప్పుడు ఈ సొల్యూషన్ అంతా కూడా నీట్గా స్కాల్ప్లోకి ఇండల్జ్ అవుతుంది. సో అలా ఈ సొల్యూషన్ని బాగా మీ హెయిర్కి 1 అవర్ పాటు ఉంచుకున్న తర్వాత మీరు నార్మల్గా షాంపూతో వాష్ చేసుకోవచ్చు, లేదంటే హెర్బల్ షాంపూస్ కానీ, లేదంటే ఏదైనా న్యాచురల్ క్లెన్జర్స్ని కానీ యూస్ చేసుకొని మీ హెయిర్ని నీట్గా వాష్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది మీరు వీక్లీ 2 చేయొచ్చండి. అంటే వారంలో 2 సార్లు వరకు చేయొచ్చు, లేదంటే మీరు ఎవ్రీ వీక్ అయినా కూడా చేయొచ్చు. కాకపోతే ఈ ప్రొసీజర్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అలా కనుక ఫాలో అయినట్లయితేనే మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. ఏ ప్రొసీజర్ అయినా కానీ కన్స్టెంట్గా దానిపైన మీరు అదే రెమెడీ అనేది మీరు పర్టికులర్గా రెగ్యులర్గా కనుక పాటించినట్లయితే మీకు కంపల్సరీగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ రెమెడీని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీ హెయిర్ ఫాల్ని స్టాప్ చేసుకోవచ్చు అండ్ మీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అలోవెరా జెల్. ఏ అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు, హెర్బల్ అయితే బాగుంటుంది, లేదంటే మీకు న్యాచురల్ అలోవెరా జెల్ని కూడా తీసుకోవచ్చు ప్లాంట్ నుంచి. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు, లేదంటే క్యాస్టర్ ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు, అంటే ఆముదం నూనె కూడా యూస్ చేయొచ్చు, లేదంటే
మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నారో అది కూడా మీరు ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే కోకోనట్ ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలోవెరా జెల్ అనేది మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఈ అలోవెరా జెల్ మనం ఎప్పుడైతే మన స్కాల్ప్కి అప్లై చేసుకుంటామో మన స్కాల్ప్ అనేది క్లెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా డాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది అండ్ ఇచ్చినెస్ ఉన్నా లేదంటే ఫ్లేకీనెస్ ఉన్నా ఇవన్నీ కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి ఈ అలోవెరా జెల్ చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ని కండిషనర్ చేస్తుంది అండ్ మీ హెయిర్ మొత్తాన్ని కూడా డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి ఈ అలోవెరా జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. రఫ్ హెయిర్ ఉన్నా కానీ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కానీ హెయిర్ అంతా కూడా డ్రైగా ఉన్నా కానీ ఈ అలోవెరా జెల్ ఇంకా ఈ ఆలివ్ ఆయిల్ కాంబినేషన్లో మీరు కనుక ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే మీ హెయిర్ అనేది రఫ్నెస్ అంతా పోతుంది అండ్ సిల్కీగా స్మూత్గా అవుతుంది. ఇందులో ఈ అలోవెరా జెల్లో మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇది మన స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫ్లమేషన్స్ని క్లీన్ చేస్తుంది కాబట్టి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి మన స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతాయి కాబట్టి మనకి చుండ్రు ఇంకా స్ప్లిట్ ఎండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా కాపాడుతుంది అండ్ మన హెయిర్ గ్రోత్ని కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇందులో ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసాం కాబట్టి ఆలివ్ ఆయిల్ అనేది అందరికీ తెలిసి ఇందులో మనకి వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైటమిన్ ఈ స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. మీ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవ్వాలన్నా కానీ లేదంటే మీ హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలన్నా కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా కానీ విటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇందులో అందుకనే మనం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసాము. ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోతే మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు లేదంటే వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ స్కాల్ప్ని నీట్గా ఎవ్రీ టైం ఏ ప్యాక్ అప్లై చేసినా ఏదైనా ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా మీ హెయిర్ అనేది నీట్గా క్లీన్గా ఉండాలి. స్కాల్ప్ కూడా నీట్గా క్లీన్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు ఏదైనా అప్లై చేసినప్పుడు మీ స్కాల్ప్లోకి నీట్గా ఇండల్జ్ అవుతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ హెయిర్ని నీట్గా మీరు క్లెన్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంటే ఈ మొత్తం సొల్యూషన్ని కూడా మీ హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ మొత్తానికి ఇంకా రూట్స్ దగ్గర నుంచి కూడా మీ హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవచ్చు. డ్యామేజ్ ఉన్న లేకపోతే డ్రైనెస్ ఉన్న మీ హెయిర్ అనేది రిపేర్ అవుతుంది అండ్ సిల్కీగా స్మూత్గా కూడా అవుతుంది. స్ప్లిట్ ఎండ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు క్యూర్ చేసుకోవచ్చు. స్ప్లిట్ ఎండ్స్ అంటే మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి అక్కడ వరకు కట్ చేసేసిన తర్వాత స్ప్లిట్ ఎండ్స్ రాకుండా మళ్ళీ మీరు మంచిగా కాపాడుకోవచ్చు అనమాట. సో అందుకని ఈ రెండింటి కాంబినేషన్ని చాలా బెస్ట్ ఉంటుందండి మీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి. ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసుకొని మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 hour to 2 hours పాటు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. హెయిర్ వాష్ చేసుకున్నాక మీరు కంపల్సరీగా ఏదైనా న్యాచురల్ ప్రొసీజర్ మీ హెయిర్ని వాష్ చేసుకోవడానికి న్యాచురల్ ప్రొసీజర్ని యూస్ చేస్తే బెటర్. లేదు అంటే మీరు ఏదైనా మైల్డ్ షాంపూస్ కానీ హెర్బల్ షాంపూస్ కానీ యూస్ చేయొచ్చు. సో కాకపోతే ఇది మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. వీక్లీ 2 times అట్లీస్ట్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు 2 procedures చూపించాం కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వచ్చు. ఎవరికి ఏది అవైలబిలిటీలో ఉంటే ఎవరికి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతాయి అదేవిధంగా ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్రొసీజర్ని మీరు ఫాలో అయ్యి మీ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా కనుక ఈ రెమెడీని మీరు ఫాలో అయినట్లయితే మీ హెయిర్ గ్రోత్ అనేది మీకు అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.